2 నెలలుగా క్రికెట్ అభిమానులకు ఆనందం పంచుతున్న ఐపీఎల్ 18వ సీజన్కు శుభం కార్డు పడేందుకు ముహూర్తం ఆసన్నమైంది. మహాభారతంలో పాండవుల వనవాసం 12 ఏళ్లు, రామాయణంలో రాముడి అరణ్యవాసం 14 ఏళ్లు. కానీ ఐపీఎల్ క్రికెట్ ప్రపంచ కప్ కోసం ఆ రెండు జట్లు మాత్రం 18 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాయి. ఎన్నో సవాళ్లను అధిగమించి ఫైనల్ చేరిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ఇవాళ అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో అమీతుమీ తేల్చుకున్నాయి. వీరిలో ఎవరు గెలిచినా ఐపీఎల్లో కొత్త ఛాంపియన్ అవతరించినట్టే అవుతుంది. ఆర్సీబీకి తొలి నుంచి ఆడుతున్న కోహ్లీ తన జట్టుకు ట్రోఫీ అందించాలనే ఉక్కు సంకల్పంతో ఉన్నాడు. అటు పంజాబ్కి తొలి ఐపీఎల్ టైటిల్ అందించాలని శ్రేయస్ అయ్యర్ అంతే పట్టుదలతో ఉన్నాడు. ఈ సీజన్కు ముందే కొత్త సారథులను నియమించుకొని తిరుగులేని ఆటతో ముంబై, చెన్నై, కోల్కతా వంటి పటిష్ట జట్లకు ఈ రెండు జట్లు చుక్కలు చూపించాయి. ఇరు జట్లు ఈ సీజన్లో తలపడటం ఇది 4వసారి. లీగ్ దశలో చెరో విజయం తమ ఖాతాలో వేసుకున్నాయి. అయితే గత నెల 29న ముల్లాన్పూర్లో జరిగిన తొలి క్వాలిఫైయర్లో మాత్రం బెంగళూరుదే పై చేయింది. అయితే బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన పంజాబ్ రెండో క్వాలిఫైయర్లో 5 సార్లు ఛాంపియన్ అయిన ముంబైని ఇంటికి పంపించి ఫైనల్ బరిలోకి అడుగుపెట్టింది. ఇరు జట్లు సమ ఉచ్చీలతో నువ్వా నేనా అన్నట్లు ఉన్నాయి. బెంగళూరు టీంలో కోహ్లీ, సాల్ట్, కెప్టెన్ పటీదార్, జితేష్ శర్మ, టీమ్ డేవిడ్, లివింగ్ స్టోన్ వంటి మంచి లైనప్ ఉంది. బౌలింగ్ విషయానికి వస్తే హసిల్వుడ్ వెన్నుముక్కగా నిలవగా భువనేశ్వర్, లెఫ్ట్ అలాగే పేసర్ యశ్ దయాల్ వంటి సీమర్లు, అలాగే కృణాల్, సుయాష్ వంటి స్పిన్నర్లు అండగా నిలుస్తున్నారు. ఇక పంజాబ్ కూడా బ్యాటింగ్, బౌలింగ్ విషయంలో పటిష్టంగా ఉంది. షియాన్ షారియా, ప్రభ్సిమ్రాన్తో పాటు కెప్టెన్ శ్రేయస్, స్టోనిస్, అలాగే శశాంక్ సింగ్, నేహాల్, వధేరాతో ఆ జట్టు బలంగా ఉంది. ఇక బౌలింగ్లో హర్షదీప్ ఇరగదీస్తున్నాడు. జెమిసన్, స్టోయినిస్, విజయ్ కుమార్ వంటి పేసర్లు, చాహల్, హర్ప్రీత్ వంటి స్పిన్నర్లు తమ సత్తా చాటుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ఫైనల్ రసవత్తరంగా జరగనుండటం ఖాయంగా మారింది. అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంది. దాంతో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ సాగకుంటే ఫైనల్కు రిజర్వ్ డే కేటాయించారు. రెండు నెలలుగా క్రికెట్ అభిమానులకు ఆనందం పంచుతున్న ఐపీఎల్ 18 సీజన్ శుభం కార్డు పడేందుకు ముహూర్తం ఆసన్నమైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, కుమార్, ఐపీఎల్ కొత్త ఛాంపియన్ ఎవరనేది కొన్ని గంటల్లోనే తేలనుంది. ఐపీఎల్ కొత్త ఛాంపియన్ ఎవరన్న దానిపై యావత్ క్రికెట్ అభిమానులు కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం 70 లీగ్ మ్యాచ్లు, మొత్తం 3 ప్లే ఆఫ్స్ పోరాటాల తర్వాత 2 బలమైన జట్ల మధ్య ఐపీఎల్ 18 సీజన్ మెగా ఫైనల్ కు రంగం సిద్ధమైందని చెప్పాలి. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో ఆర్సీబీతో పంజాబ్ కింగ్స్ ఈ రోజు రాత్రి అహ్మదాబాద్ వేదికగా 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక ఆర్సీబీకి సంబంధించి చూస్తే ఇది నాలుగోసారి ఐపీఎల్ ఫైనల్ కు చేరింది చెప్పాలి. 2009, 2011, అటు 2016లో ఫైనల్స్ ఆడి ఓడిన ఆర్సీబీ మళ్ళీ ఈసారి ఫైనల్ కు చేరిందని చెప్పాలి. ఇక పంజాబ్ కి ఇది రెండో ఫైనల్ అని చెప్పాలి. 2014లో ఒకసారి ఫైనల్ ఆడిన పంజాబ్ కోల్కతా చేతిలో ఓటమి పాలైంది. మళ్ళీ ఇటు శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో ఈసారి ఆ ఫైనల్ కు చేరాలని చెప్పాలి. 18 ఏళ్ళుగా లీగ్ లో ఉన్న ట్రోఫీని అందుకోలేదు. ఈ రెండు జట్లు కూడా ఆ ట్రోఫీని అందుకోలేదు. ఈసారి ఖచ్చితంగా ట్రోఫీని అందుకోవాలని చెప్పి కూడా ఇరు జట్లు కూడా బలమైన పట్టుదలతో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక క్వాలిఫైర్ 1లో పంజాబ్ ని బెంగళూరు చిత్తుగా చేసింది. అయితే ఆ తర్వాత ముంబైతో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ చెలరేగిందని చెప్పాలి. 2 సమఉజ్జల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఎంతో ఉత్కంఠ కూడా నెలకొందని చెప్పాలి. ఇక ఐపీఎల్ కి 3 ఫ్రాంచైజీలకు కెప్టెన్ గా ఉండి 3టిని ఫైనల్ కి చేర్చిన ఘనత ఏకైక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సొంతంగా చెప్పాలి. 2020లో ఢిల్లీని, 2024లో కోల్కతా, 2025లో పంజాబ్ ని ఫైనల్ కి చేర్చిన ఘనత శ్రేయస్ అయ్యర్ కి ఉంది. ఇక క్వాలిఫైర్ 1 పంజాబ్ ని 8 వికెట్ల తేడాతో చిత్తు చేసిన ఘనత ఆర్సీబీకి ఉందని చెప్పాలి. ఇద్దరు కూడా ఎంతో సమూజులుగా ఉండడంతో ఈ రోజు జరిగే మ్యాచ్ పై ఎంతో ఉత్కంఠ కూడా కొనసాగుతోంది. ఇక ప్రతి సీజన్ లాగానే ఈసారి
ఈ సీజన్ లో కోహ్లీ 614 పరుగులు చేసి అత్యధికంగా టాప్ ఆర్డర్ లో ఉన్నారని చెప్పాలి. విరాట్ తో పాటు ఆర్సీబీలో అందరూ కూడా అటు బౌలింగ్ పరంగా కావచ్చు, బ్యాటింగ్ పరంగా కూడా ఎంతో పటిష్టంగా ఉన్నారని చెప్పాలి. ఇక పంజాబ్ చూసినట్టయితే అటు శ్రేయస్ అయ్యర్ కావచ్చు, ఇటు ప్రభు సింఘాల్, అటు వదేరా అత్యధిక పరుగులు సాధించి అటు బౌలింగ్ పరంగా కావచ్చు, బ్యాటింగ్ పరంగా కూడా పంజాబ్ లో కూడా ఇద్దరు కూడా ఎంతో పటిష్టంగా ఉందని చెప్పాలి. ఇక అంతర్జాతీయ క్రికెట్ లో T20లకు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ IPL కొనసాగిన ఆయన ఈసారి కప్పు కొట్టాలని కూడా అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి ఎవరికి నెగ్గినా కానీ ఒక కొత్త ఛాంపియన్ అయితే ఈసారి అవతరించబోతుందని కూడా అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారని కూడా చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ మహేష్.